రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 16వ చరణాన్ని మనం చూస్తే, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. నామానికి స్తోత్రం కలుగును గాక. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని దేవుడు వాగ్దానం ఇస్తాడు. చాలామంది జీవితంలో ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలని అసంతృప్తి వారి జీవితంలో, తృప్తి లేనటువంటి జీవితాలు. గృహం లేనటువంటి వారికి దేవుడు గృహాన్ని ఇస్తే, ఈ గృహం కంటే వాళ్ళ గృహం చాలా పెద్దగా ఉంది అని ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి ప్రభువుని స్తుతించి తృప్తి పొందేటువంటి అనుభవం ఉండదు. డూప్లెక్స్ ఉంటే బాగుండు, విల్లా ఉంటే బాగుండు, ఇంకా పెద్ద మంచి గృహం ఉంటే బాగుండు అని, ఒక మంచి ఎస్టేట్ కలిగి ఉంటే బాగుండు. ఇలాగా మానవుడు తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నాడు. కొండ తేనెతో నేను ఏం చేస్తానో తృప్తిపరుస్తాను. నీ హృదయంని దేవుడు తృప్తిపరిచేవాడు. ఇంకా కావాలని అనుకుంటున్నప్పుడు దేవుడు మనస్సుకి, హృదయానికి తృప్తి ఉండదు. దేవుడు మనసు ఎరిగినటువంటి వాడు. మనసు చేసినటువంటి వానికి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆయన తృప్తిపరుస్తాడు. ఎలా తృప్తిపరుస్తాడట? కొండ తేనెతో తృప్తిపరుస్తాడు. ఇక్కడ మనకి రోడ్డు మీద కొన్నిసార్లు వాళ్ళు తేనె పట్టు తీసుకొచ్చి బయట అమ్ముతుంటారు. బెల్లాన్ని దాంట్లో ఉడికించి వాళ్ళు తయారు చేసేటువంటిది. కానీ కొండ తేనె ప్యూర్, అది చాలా స్వచ్ఛమైనటువంటిది, చాలా మధురంగా ఉంటుంది. అక్కడ స్వచ్ఛమైనటువంటి ఆ చెట్ల నుంచి, ఆ ఫలాల నుంచి, పుష్పాల నుంచి సేకరించినటువంటి తేనె. దేవుని వాక్యము తేనెకు పోల్చబడింది. ఏ తేనెకి పోల్చబడింది? కొండ తేనెకు పోల్చబడింది. దేవుని వాక్యము ద్వారా మనల్ని తృప్తిపరిచేవాడు. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అది తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను మధురముగా ఉన్నది అన్నాడు. అంటే దేవుని వాక్యము తేనె పోల్చబడింది. దేవుని వాక్యము మధురమైనటువంటిది. ఆ వాక్యము ద్వారా నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు. నీ హృదయానికి ఎన్ని ఉన్నటువంటి అవసరతలు దేవుడు తీరుస్తున్నా తృప్తి లేనటువంటి పరిస్థితి. కానీ నువ్వు దేవుని వాక్యము ద్వారా తృప్తిపరచబడినప్పుడు నీ మనస్సు ఎరిగినటువంటి వాడు ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆశను తీర్చి మేలుతో నిన్ను ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించాలి. మన హృదయాన్ని వాక్యానికి మనం అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు ఆ వాక్యము ద్వారా కొండ తేనెతో నేను దేవుని వాక్యము ద్వారా నువ్వు తృప్తిపరచబడతావు. ఉదయాన్నే లేచి వాక్యం చదవగలుగుతున్నామా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మనల్ని అప్పగించుకుని ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? నీవు నీ దినాన్ని దేవుని వాక్యం చదివి ప్రారంభించినప్పుడు ఆ వాక్యము నేను నడిపిస్తాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదన్నాడు. కనుక దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకుని ముందుకు సాగు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడానికి వందాలు. ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించి బలపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.